ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రార్థన. Let us pray. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, గొప్ప దేవుడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు ప్రభా. మా జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేసి నిన్ను నువ్వు ఏ విధంగా బయలుపరుచుకున్నావో చూస్తూ వచ్చాం ప్రభా. అవును ప్రభా, నిజంగా నీవు అంత గొప్ప దేవుడవు కాబట్టి మేము లయం నశించిపోలేదు ప్రభా. నీ కృపను బట్టి ప్రభా, నీ దయను బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ లాంగ్ సఫరింగ్ అంతటిని బట్టి ప్రభా, నేడు ఇక్కడ చేరి ప్రభా నిన్ను ఆరాధించి గుంపులో వచ్చిన వందనాలు తెలిసిన ప్రభా. వాళ్ళ వర్తమానంలో కూడా ఏ విధంగా పరీక్షించుకొని బల్లో యోగ్యమైన రీతిలో ఏ విధంగా పాల్పొందాలో ప్రభా మీరే మాకు బోధిస్తురమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడివేడుకున్నాం తండ్రి. Amen. ఇందాక వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్క్రిప్చర్స్, సెర్మన్ పవర్ఫుల్ అని కానీ పవర్ఫుల్ స్క్రిప్చర్స్ చూసుకున్నాం ఇందాక. We have looked at a very powerful scripture before. అంటే దేవుడు ఆయన నామాన్ని బయలుపరచుకోవటం అంటే, దేవుడు ఆయన గురించి ఆయన ప్రకటించుకోవటం అంటే అంతకన్నా గొప్ప సందర్భం లేదు. హీ హ్యాస్ షోడ్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ. There is no greater circumstance where the Lord has proclaimed himself and shown himself అంటే completely. మనం ఆయన ఆరాధించడానికి అంతకన్నా గొప్ప వర్తమానం ఎవరు ఇలేరు. దేవుడే ఆయన బయలుపరచుకున్నాడు. ఆ 3 వర్సెస్ చూస్తే ఏ విధంగా బయలుపరచుకున్నాడు. Nobody can tell you anything greater than that of God having himself proclaimed himself. దట్ ఈస్ అబౌట్ వర్షిప్. ఇప్పుడు మనం టేబుల్ దగ్గరకు వచ్చాం. So that was about worship, and now we are looking at the table message. టేబుల్ కొరకు వచ్చినప్పుడు ఇక్కడ 1 Corinthians 11 చాప్టర్లో పౌల్ గారు రాస్తాడు 23 నుంచి 34 వర్సెస్ కూడా. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ స్క్రిప్చర్ అబౌట్ టేబుల్ అని చెప్పొచ్చు. So when it comes to the Lord's table, we can say that 1 Corinthians 11 chapter 23 to 34 verses 23 to 34 are the strongest scripture about the Lord's table. ఎందుకంటే మనం ప్రతి వారం బల్లో పాలు పొందుతాం. ఈ వాక్యాలు లైక్ మనం అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వెళ్ళిపోయాక మొక్కుబడిగా చదివినట్టు వెళ్ళిపోతాం అనమాట. We participate in the Lord's table every week, and after a period of time it might just become habitual. These verses might become habitual. సో మనకి ఇది హ్యాబిచువల్ కాకుండా ఎప్పటికప్పుడు ఈ వర్సెస్ ని మనం వాట్ వి కాల్ నెమరు వేసుకుంటూ ఉంటే, in order for this to not be habitual for us, let us re-examine all of these verses and meditate on them. సో ఇది చాలా ఇంపార్టెంట్ వర్సెస్ అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ మనం ఎవ్రీ వీక్ బల్లో పాలు పొందాలి కాబట్టి ఒక ఆచారంలాగా తీసుకోవద్దు. వీటిని ఎందుకు బల్లో పాలు పొందాలి, మనలో కావాల్సిన లక్షణాలు ఏంటి, అవి బేసిక్ ఫండమెంటల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి మోస్ట్ నీడెడ్ వర్సెస్. So these verses are very crucial for us, and they must not foundation. They must not be taken lightly, as they are the foundation as to why we do what we do. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా చూసుకోవచ్చు, మన ఒక ప్రైమ్ మినిస్టర్ ఎవరో డిన్నర్కి లంచ్కి పిలిచారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. Well, they will not call us, but if a prime minister or somebody, a king like that would call us for dinner. మన టేబుల్ మీద ఎన్ని ఉంటాయి, అన్ని రకరకాల, అంటే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ డిన్నర్ అని చెప్పుకోవచ్చు కదా. సో it might be a very costly dinner or కాస్ట్లీ లంచ్, ఏదైనా కాస్ట్లీ ఫుడ్, మోస్ట్ కాస్ట్లీ ఫుడ్ ఆడ వరల్డ్ లో ఉన్న ప్రెషియస్ ఐటమ్స్ అన్ని ఆడ పెట్టుంటాయి. So all the precious items in the entire world would be kept in front of you. సో ఇక్కడ మన మధ్య ఉన్న బల్ల ప్రపంచంలో ఉన్న దేనికంటే కూడా అత్యంత ఖరీదైనది. So the Lord's table that is in front of us right now is the costliest of everything in the world, because it costed Jesus Christ his blood and flesh. Because it costed Jesus Christ his blood and his flesh. అంటే దేవుడికి తన శరీరం విరగ్గొట్టబడి తన రక్తం చిందించబడ్డదంటే అంతకన్నా గొప్పదైన థింగ్ వరల్డ్ లో ఏది ఉండదు. There is no greater thing in the world than the Lord's blood being shed and his body being tormented. We are literally eating the flesh and drinking the blood of Christ. అంత కరెక్ట్ గా చూస్తే, if you look at it exactly, we are literally eating and drinking the blood and flesh of Christ. So 23 to 25 verses అందరం కలిసి చదువుకుందాం ఒకసారి. Let us all together read from verses 23 to 25. తెలుగు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. మనం అనేక సార్లు ప్రభురాత్రి భోజనం అలా చెప్తుంటాం కదా, లార్డ్స్ సప్పర్, ప్రభురాత్రి భోజనం అని. A lot of times we talk about the Lord's Last Supper.
సో ఇక్కడ పౌలు ఏమన్నాడంటే స్ట్రెస్ చేసి చెప్తున్నాడు, ఇది నేను తీసుకొచ్చిన ఆచారం కాదు, లేదా ఇంకో ఆచారం కాదు, స్పష్టంగా ప్రభు దగ్గర నుంచి వచ్చిన వట్కాల్ పొందితిని దేవుడి దగ్గర నుంచి పొందుకొని మీకు బయలుపరుస్తున్నా అని చెప్తున్నాడు. So Apostle Paul tells us very clearly that this is not a tradition or a ritual that I am myself envisioning, but this is something that I've gotten from the Lord and I am telling you. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడే ముందు రోజు ఒక రొట్టెను విరిచినట్లు ఆ సందర్భం మనకు తెలుసు కదా. విరిచి తన శిష్యులకు ఇచ్చి ఇది నా శరీరం అని, ఒక పాత్ర ఇచ్చి ఇది నా రక్తం అని అక్కడ చెప్తాడు కదా. We know of the instance where the Lord before his crucifixion with his disciples breaks bread to them and gives them and tells them that this is my flesh and blood. సో పౌల్ దాన్ని స్ట్రెస్ చేసి ఇది నా దగ్గర నుంచి వచ్చింది కాదు, స్పష్టంగా దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దేవుడి దగ్గర నుంచి నేను పొందుకున్నాను, కాబట్టి దాన్ని మనం ఎలా చేయాలి, అది ఆ బలలో పాలు పొందేటప్పుడు మనకు కావాల్సిన ఒక 7 క్వాలిటీస్ చూసుకొని ముందుకెళ్దాం. Pointing us towards that instance, Apostle Paul is telling us how to participate and what are the things that we must examine before we participate. మొదటిది శుద్ధి చేసుకొంట. So the first one is to cleanse ourselves. కడుక్కొనుట, ఎనీథింగ్ Is to cleanse ourselves, is to clean ourselves. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి తీసుకుందాం. John's Gospel, chapter 13, verse 5. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలను తుడుచుటకు మొదలు పెట్టాను. ముందు కడుక్కొనుట, శుద్ధి చేసుకుంటా ఈజ్ ఇంపార్టెంట్ బిఫోర్ ద టేబుల్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ వెళ్ళి స్నానం చేసి రావాలి, బ్రష్ చేసుకొని రావాలని కాదు, ఇట్స్ అబౌట్ ద స్పిరిచువల్ క్లెన్లీనెస్ ఇక్కడ. So it is important for us to be clean when we take part in the Lord's table, and it is not about being clean physically, but rather cleansing ourselves of sin. పాత నిబంధనలో కూడా అనేక సార్లు ప్రీస్ దేవుడిని సేవ ఏదన్నా ఆచారం చేయడానికి వెళ్ళినప్పుడు ఎవ్రీ టైమ్ దే క్లెన్స్ దెమ్సెల్వ్స్. So in the Old Testament as well, when the priests would go to do anything in the Lord's temple, they would cleanse themselves and go in. We can see that in 2 Chronicles, 2వ దినవృత్తాంతములు 4వ అధ్యాయం 6వ వచనంలో మనం ఈ సంగతి చూడొచ్చు. Let us turn to 2 Chronicles chapter 4, 6th verse. Verse 6. ఎవరైనా చదువుతారా? 4:6, second Chronicles 4:6. సో యాజకులు ఏ విధంగా అయితే దేవుని సేవ చేయడానికి వెళ్ళినప్పుడు స్నానం చేసి అంటే శుద్ధి చేసుకొని వెళ్ళారో, నేను కూడా మనం శుద్ధి చేసుకొని ఫస్ట్ క్వాలిటీ వీ షుడ్ హ్యావ్ ఇస్ వీ షుడ్ క్లెన్స్ అవర్ సెల్ఫ్. So as the priests would go cleanse themselves before doing anything for the Lord, before the service to the Lord, we must cleanse ourselves as well in front of the Lord's table. మనం కూడా రాజులైన యాజక సమూహం అని బైబిల్లో ఉంటుంది కదా. So we are saints who are kings as well, and that's what the Bible tells us. 1 Peter 2:9 లో ఒకసారి చూసుకుందాం. Let us turn to 1 Peter chapter 2 verse 9. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. సో ఇక్కడ మనం కూడా రాజులైన యాజక సమూహం కాబట్టి దేవుని బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు క్లెన్స్ చేసుకొని దాంట్లో పాలు పొందాలి. Because since we are part of the royal priesthood, we must cleanse ourselves before coming to the Lord's table. So how can we cleanse ourselves? So how do we cleanse ourselves? 1 John 1:9. So let us turn to 1 John chapter 1 verse 9. మనం పవిత్రులం కావాలంటే ఈ వర్స్ చదివి దాన్ని ప్రకారం చేస్తే పవిత్రులైతాం. So this is how we cleanse ourselves. మన పాపములను మనము ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సో దేవుడు ఇందాక దేవుడు
క్వాలిటీస్ చూసుకున్నాం కదా. సో మనం ఇప్పటి వరకు ఎప్పుడు అంటే ఇంకా దేవుని ఎరగని స్థితిలో ఉన్నట్లయితే ఏ ఒక్క క్వాలిటీ వైపైనా దేవుడి వైపు చూసి ఈ వచనం కోట్ చేసి అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన పాపాలు క్షమించే దేవుడై ఉన్నాడు. We have already looked at the Lord proclaiming his qualities, his characteristics towards us, and if we point to any of his characteristics and in accordance with this words, if we confess our sins, then the Lord is bound to forgive us. అంటే ఇజ్రాయేలీలందరికీ ఒక టెక్నిక్ కాదు కానీ దాన్ని ఏమంటే ఒక మంత్రమా ఒక వాట్ వి కాల్ ఒక థింగ్ తెలుసు. ఒక All of Israel understood how to ask the Lord for forgiveness. వాళ్ళు ఎప్పుడైనా విగ్రహారాధనల వైపు దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయి చాలా లాంగ్ వెళ్ళిపోయినప్పుడు ప్రతిసారి అది కోడ్ దేవుడు ఏదైతే తన నామం బయలుపరుచుకున్నాడో అది కోడ్ చేసి దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు. So every time they went away from the Lord in terms of idol worship or in terms of anything, that any sin, they would come back quoting the Lord's characteristics and reminding to themselves the Lord's characteristics when coming to him. ఇప్పుడు దేవుడు నేను కనికరం గల దేవుడిని అన్నాడు అనుకోండి, మనం వెళ్ళి నువ్వు కనికరం గల దేవుడు అంటే కాదని చెప్పడు కదా. So when the Lord told us that he is a merciful God, when we go back to him and tell him, Lord, you are merciful, the Lord will say not say no. సో అందుకని మనం క్లెన్స్ చేసుకోవాలంటే మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అన్నది కింద. So when we have to cleanse ourselves, when we want to cleanse ourselves, when we confess our sins, what does he say that he does? మనం కన్ఫెస్ చేసినప్పుడు సమస్త దుర్నీతి నుండి దేవుడు క్షమించలేని పాపం అన్నది లేదు. So when we confess ourselves, then the Lord will cleanse us of all sins. There is no sin that the Lord cannot cleanse us from. ఈ వాక్యం ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకోండి. దేవుడు క్షమించలేని పాపం అన్నది లేదు కాబట్టి ఎట్టి పాపం చేసినప్పటికైనా దేవుడు పాపానికి ముందు ఎలా ఉన్నాడో నీవు పాపం చేసి రిపెంట్ చేసిన తర్వాత కూడా అదే ఉన్నాడు. ద లార్డ్ అని చూసుకున్నాం కదా ఇందాక. There is no sin that the Lord cannot forgive. There is no sin that the Lord cannot cleanse, and that is why to remember that the Lord is the same before and after sin. The Lord that we saw before, we must make sure to remember that. బల యుద్ధకు వస్తున్నప్పుడు దేవుడి యొక్క క్వాలిటీ పాపాన్ని క్షమిస్తాడు అని నువ్వు ఏదైతే విశ్వసించావో, రక్షింపబడ్డ తర్వాత కూడా అనేక సార్లు పాపాల్లో పడిపోతుంటాం కాబట్టి ప్రతి వారం బల దగ్గరికి వచ్చినప్పుడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీ షుడ్ రిమెంబర్ దిస్ వర్స్ 1 John 1:9 గుర్తు చేసుకొని మన పాపాలని దేవుడి యొద్ద ఒప్పుకోవాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ వీ షుడ్ హ్యావ్. The first thing that we have to do when we are going to the Lord's table is to remind ourselves of this verse of 1 John 1:9, where the Lord will forgive us of all our unrighteousness and our sins, and there are no sins that he cannot forgive. సో ఇలాంటి వర్స్ ఏంటంటే లైఫ్ టైం మన హృదయాల్లో ఎప్పటికీ ఫర్ ఎవర్ గుర్తుండాలి. మన పాపం చేస్తే దేవుడిని అడిగితే దేవుడు క్షమిస్తాడు. ఆ వర్స్ ఎప్పటికి గుర్తుంటే ఫర్ ఎవర్ విల్ బి cleansing ourselves. So this is a verse that we have to internalize and remember forever, to remind ourselves that the Lord can forgive us of any sin throughout our life. సెకండ్ క్యారెక్టరిస్టిక్ చూసుకుందాం. 28th వర్స్ ఒకసారి చదువుతారా? 1 Corinthians 11th chapter 28th verse. Can we turn to 1 Corinthians chapter 11 verse 28? కాబట్టి ప్రతి సెల్ఫ్ ఎగ్జామినేషన్, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. నాట్ సమ్ వన్ ఎగ్జామిన్స్ అవర్ సెల్ఫ్, ఎవ్రీబడి హూ పార్టేక్స్. ఇఫ్ యూ ఆర్ పార్టేకింగ్ ఇన్ ద లార్డ్స్ టేబుల్, వీ షుడ్ సెల్ఫ్ ఎగ్జామిన్. దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఫర్ దట్. So it says here, let a person examine himself and then so eat of the bread and drink of the cup. And it tells us that we have to examine ourselves, not anybody examining us. But if you are taking part in the Lord's table, then you have to examine yourself. అనేక సందర్భాలు ఏమైందంటే ఇది రొటీన్, ఒక ఆచారం లెక్క, రెగ్యులర్గా పాలు పొందటం అయిపోయి ఒక పీరియడ్ ఆఫ్ టైంకి బల్ల అంటే మన దగ్గరకు వస్తుందంటే పార్టేక్ చేస్తాం. బట్ ఆర్ వి ఎగ్జామినింగ్ అవర్ సెల్ఫ్స్ ఎవ్రీ వీక్ దట్ వెన్ ద టేబుల్ కమ్స్ టు యూ? A lot of times it does so happen that it becomes ritualistic and habitual to take part in the Lord's table when the Lord's table comes to you. But are we really examining ourselves every time before we take part? These two words are important. Ritualistic and habitual అవుతుందా మనకి ప్రతి వారం అలవాటుగా అవుతుందా, లేదా ఆచారంగా అవుతుందా, లేదా నిజంగా పరీక్షించుకొని పాల్పొందుతున్నామా? ఎందుకంటే దిస్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ థింగ్ దట్ హ్యాస్ అని మనం ఇందాక చూసుకున్నాం. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే ఇదే. We have to examine ourselves if we are being ritualistic and habitual when we are taking part in the Lord's table, because we have to remind ourselves that this is the most costliest thing to exist, as we have seen before. ఇప్పుడు మీరు అడుగుతారు సెల్ఫ్ ఎగ్జామిన్ అంటే ఏం చేయాలని మనకు ఒక డౌట్ వస్తుంది. అంటే మనం ఎలా పరీక్షించుకోగలుగుతాం?
So we might have a question as to how to self-examine and how can we examine ourselves. యా కీర్తనలో దావీదు రాస్తాడు సామ్స్ 26:2 ఎవరైనా తెలుగులో చదువుతారా? If anybody can turn to Psalms 26:2, the psalmist David writes there. యా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. యెహోవా నన్ను పరిశీలించుము పరీక్షించుము. మనం పరీక్షించుకోవాలంటే డేవిడ్ ఈస్ కాలింగ్ గాడ్ టు ఎగ్జామిన్, అంటే ఈజ్ ఓపెనింగ్ హిజ్ హార్ట్ టు గాడ్ సో దట్ వెన్ గాడ్ సీస్ దేర్ విల్ బి నథింగ్, అంటే దేవుడు మొత్తం చూపిస్తాడుగా. So it says here, prove me, O Lord, and try me, test my heart and my mind. So David is opening himself up to the Lord for examination when showing the Lord that there is nothing in him. యా నా అంతరేంద్రియములను నా హృదయంను పరిశోధించుము అన్నాడు. అంటే హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. మనం మనుషుల్ని ఇప్పుడు ఎవరినైనా వెళ్ళి నా తప్పులు చెప్పంటే చెప్పేస్తాం, ఫట్ అని 4 చెప్పేస్తాం. అవతల ఎవరైనా వచ్చి మన అడిగినా మనం అవతల అడిగినా వీ కెన్ టెల్ ఫ్యూ థింగ్స్, బట్ వెన్ గాడ్ ఓపెన్స్ అవర్ హార్ట్ ఇట్స్ లైక్ ఫ్లడ్. మన లైఫ్ అంతా కనిపిస్తుంది అక్కడ. So if we are to ask men to tell us of our wrongs and everything, we might immediately tell anybody that these are the wrongs that you have in your life. But few కొన్ని చెప్పగలుగుతారు, నాట్ ఆల్, 1 or 2 things. 1 or 2 things you might be able to tell the other person, or they might be able to tell you. But when you say when you open your heart and your mind to the Lord for testing, అంటే ఇక్కడ తాను పరీక్షించుకోవాలంటే ఎవరు వచ్చారు వెయిట్ చేస్తున్నారు. తాను పరీక్షించుకోవాలంటే మనం ఏ విధంగా పరీక్షించుకోవాలని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు అనమాట డేవిడ్. So when it says here that we have to examine ourselves, David is telling us how we are to do that. అలాగే Psalm 139:23 ఒకసారి చదువుతారా? If we turn to Psalms 139:23. Psalm 139:23. Psalm 139:23. దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. సో హౌ వండర్ఫుల్. ఇంకో దగ్గర ఎట్లా ఉంటుంది అంటే నా కల్లో నా డ్రీమ్స్ లో కూడా చూడు నేను ఎక్కడైనా పాపం చేశానేమో అంటాడు డేవిడ్. In another place David says that Lord, examine my dreams and my thoughts as well if I have sinned anywhere. అంటే ఎంత ఇంటెన్స్ గా మనం పరీక్షించుకోవాలి. ఇంత కాస్ట్లీయెస్ట్ దేవుడి యొక్క శరీర రక్తంలో పార్టిసిపేట్ చేయాలంటే ఎంత డీప్ గా మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి అన్నది ఇక్కడ చూస్తున్నాం. In order to participate in such a in the costliest thing ever of the Lord's blood and flesh, we can see how deeply we are to examine ourselves. సో మనం సెకండ్ థింగ్ చూసుకున్నాం, ఏ విధంగా పరీక్షించుకోవాలో. దేవుణ్ణి పరీక్షించమని అడగాలి. అంటే మనం ఒక స్టేజ్ వరకు పరీక్షించుకొని మనకు కనపట్లేదంటే వీ షుడ్ ఆస్క్ గాడ్ టు రివీల్ వాట్ థింగ్స్, ఎక్కడెక్కడ మనం పడిపోతున్నాం దేవుణ్ణి అడిగే వారమే ఉండాలి. So when we are to examine ourselves and when after our initial examination of ourselves, if we are not able to find anything, we are to ask the Lord to show us of things that he sees in us. అందుకే మనకు స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ప్రతి మనుషుడు తాను అంటే దెర్ ఇస్ నో వన్ ఎల్స్, అంటే యేసు ప్రభు మన పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేయగలిగాడు కానీ ఆయన పరీక్షించుకోడు. ఐ మీన్ మన బిహాఫ్లో మనం చేయాల్సిన థింగ్స్ కూడా ఉంటాయి. దిస్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ పర్ఫెక్ట్లీ టు యూ అండ్ ఐ. ఇంకోళ్ళు మన కోసం చేయలేరు. So when it says let a person examine himself, when the Lord has died for us, it is the onus and the responsibility is on us to examine ourselves, and it is not on anybody else. ఎగ్జామిన్ చేసి పార్టిసిపేట్ చేయాలి. దిస్ ఇస్ ద సెకండ్ క్వాలిటీ. So the second quality is to examine and then to participate. థర్డ్ క్వాలిటీ John 13:4 ఒకసారి ఎవరైనా ఓపెన్ చేస్తారా? If we can turn to John 13:4 ఫర్ ద థర్డ్ క్వాలిటీ. భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రంలో అవతలు పెట్టి. ఈ వర్స్ ఎంత బ్యూటిఫుల్ వర్స్, ఒకసారి చదువుతుంటే మనకు అర్థమైపోతుంటది కదా. So this is such a beautiful verse even when reading it by itself. అంటే ఇందులో చాలా లోతైన అర్థం ఉంది. అట్ ద సేమ్ టైం విజిబుల్ గా ఇన్విజిబుల్ గా కూడా చాలా డీప్ మీనింగ్ ఉంది. So there are this is a very deep verse, and visibly and
invisibly as well, a lot of meaning attached to it. అంటే ఇందులో నుంచి మనం హ్యూమిలిటీ నేర్చుకోవచ్చు, ఎలా తగ్గించుకోవాలి, తగ్గించుకునే స్వభావం నేర్చుకోవచ్చు. So from this we can learn humility and how we are to humble ourselves. దేవుని కుమారుడైండి దేవుడైండి కూడా తన వస్త్రాలు తీసేసి Being God and being the Son of God, he removed his upper garment. శిష్యుల పాదాలు కడిగాడంట. ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ కదా ఇది. And then he washed the disciples' feet, and such a beautiful verse this is. అంటే దేవుడు ఇందాక దిగి వచ్చాడని ఎట్లా చూసుకున్నాం, దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడో ఇక్కడ కనిపిస్తుంది. So before we saw that the Lord humbled himself and came down, and we can see how much more he humbled himself. అంటే దీన్ని ఏం చూపిస్తుంది అంటే, మనం బల్ల యొద్దకు వచ్చినప్పుడు గర్వంతో లేదా పాపంతో ఎందుకు రాకూడదు, హ్యూమిలిటీతో ఎందుకు రావాలంటే, దేవుడు తనకున్న స్థాయిని సమస్తాన్ని విడిచిపెట్టి ఆఖరికి తన పై వస్త్రాన్ని కూడా తీసివేసి నీ కొరకు నా కొరకు ఒక మాదిరి చూపించాడు. It shows us as to why we shouldn't be coming to the Lord's table with pride and with sin, is because God being who he is, despite of his glory, he let go and humbled himself and even took away his outer garment and humbled himself. Yeah, we should also be ready to remove our pride. అంటే మనకున్న ఎనీ గర్వపు వస్త్రాలు, మనకంటే ప్రైడ్ కావచ్చు, అహంకారం, ఇలాంటి ఎనీథింగ్ కావచ్చు, అటువంటి థింగ్స్ అన్ని పక్కన పెట్టి హ్యూమిలిటీతో, అంటే దేవుడి యొక్క బల్లలో పాలు పొందే ముందు దీనత్వంతో పాలు పొందాలి. So we also must ensure that we are removing any outer garments of pride or attitude or anything like that before participating in the Lord's table. అంటే ఈ బల్ల దగ్గర ఎట్లా అంటే పేదవాడని ధనికుడని చదువుకున్నోడు చదువు లేనోడు ఏ భేదము లేదన్నమాట ఈ బల్ల దగ్గర. In front of the Lord's table there is no differentiator between illiterate and literate or poor and rich or anything like that. Everybody is saved by grace through faith only. ఇంకో ఆప్షన్ లేదు. There is no other option than being saved by the Lord through grace and faith alone. అంటే మనల్ని మనం ఎక్కువ గొప్ప చేసుకొని ఇక్కడ పాలు పొందలేం, ఖచ్చితంగా దీనత్వంతోనే పొందాలి, ఎందుకంటే మనల్ని మనం విడిపించుకోలేదు. We cannot proclaim ourselves big and participate in the Lord's table because we did not free ourselves. So when you are partaking, మన చేతిలోకి తీసుకొని పార్టేక్ చేసే ముందు ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి, దేవుడు ఎంతగా తను తాను తగ్గించుకున్నాడు, ఆయన దీనత్వాన్ని మనం గుర్తు చేసుకోవాలి. When we reach out and take part in the Lord's table, we must remind ourselves as to the extent that the Lord humbled himself for us to be able to take part. Yeah, so ఆ క్వాలిటీ మనలో ఉందా లేదా, హ్యూమిలిటీ అన్నది ఉందా లేదా చూసుకొని అప్పుడు పాలు పొందాలి. దిస్ ఇస్ థర్డ్ క్వాలిటీ. So this is the third quality that we must have to examine ourselves if we have the same humility in us or not. And fourthly, 1 Corinthians 11:20 నేను ఒకసారి చూద్దామా. Let us turn to 1 Corinthians 11:29 for the fourth quality. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. సో మనకి వివేచన కలిగి అందులో పార్టిసిపేట్ చేయాలి. We must discern and participate. ఎందుకంటే అది ప్రభు శరీరం అని తెలుసుకొని పార్టిసిపేట్, నాట్ జస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ కేక్ స్నాక్ లాగా కాదు, ఇట్స్ లార్డ్స్ బాడీ అండ్ లార్డ్స్ బ్లడ్ అని వివేచన కలిగి పార్టిసిపేట్ చేయాలి. We must ensure that we have the discernment that this is the Lord's body and blood before taking part, and not that this is something to just eat and drink. సో ఇంకేం డిసైన్ చేసుకోవాలంటే, దేవుడితో నా నడక ఏ విధంగా ఉంది, ఆమె రెగ్యులర్లీ స్పెండింగ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. We must examine and discern whether how our walk with the Lord is, and if we are having fellowship with him regularly or not. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు ఎంత తను తాను తగ్గించుకొని సిలువ వేసి, అంటే లోకానికి సిలువ వేయబడినట్టుగా ఉన్నాడో, నీవు నేను కూడా ఈ లోకానికి సిలువ వేయబడినట్టుగా, అంటే ఒకళ్ళొక మాట అంటే తిరిగి అనకుండా సిలువ వేయబడిన వారిగా ఉన్నామా లేదా చూసుకోవాలి. We must examine as to how if we are taking up our own cross or not, as Lord taking Jesus up our own cross or not, this is the right word. If we are taking up our own cross or not, as the Lord humbled himself for us and took up and went on to the cross. So fifth thing చూసుకుందాం. 1 Corinthians 11:31 చదువుదాం ఒకసారి. Let us look at the fifth characteristic. 31, 32, 33 3 verses చదువుకుందాం. Let us look at 1 Corinthians 11:31, 32, 33. మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత ఫ్రీడమ్ శిక్షింపబడుచున్నాము. ఫ్రమ్ జడ్జిమెంట్, శిక్షావిధి కలగకుండా పార్టిసిపేట్ చేయాలి.
So we must participate that when we are judged by the Lord, we are condemned so that we may not be condemned along with the world. యా ఒకసారి చదువు 31, 32, 33. సో కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకున్నట్లు ఎవడైనను ఆకలి గొన్న ఎడల తన ఇంటనే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరుతును. యా దేవుడు మనల్ని శిక్షించకుండా గాడ్ ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ అండ్ పార్టిసిపేట్. God is giving us an opportunity that he may not discipline us to examine ourselves and participate before. సో మనకు ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం రైట్ఫుల్ వేలో ఎగ్జామిన్ చేసుకుంటే ఏం జరుగుతుంది? When the Lord gives us that chance, if we examine ourselves in the right manner, we don't perish but we remain. We will not perish and remain. Yeah. సో అది ఫిఫ్త్ క్వాలిటీ. అండ్ సిక్స్త్ క్వాలిటీ చూసుకుందాం ఒకసారి. Let us look at the next quality, that is the sixth quality. క్వాలిటీ చూసుకునే ముందు నేను ఇదివరకు ఎప్పుడు బల్లో పాలు పొందేటప్పుడు వన్ సైడే చూసేవాడిని. ఏ విధంగా అంటే మనం ఎగ్జామిన్ చేసుకోవాలి, ప్యూర్ అవ్వాలి, పరిశుద్ధంగా, అంటే వన్ సైడెడే చూసేవాడిని. దెర్ ఈస్ అదర్ యాంగిల్ ఫర్ దట్. ఈరోజు చూద్దాం. So before taking part in the Lord's table, I used to look at it only from one angle. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ లాగా లేదా ఒక డిసిప్లినరీ థింగ్ లాగా చూసేవాడిని. I used to look at it as an instruction or a disciplinary thing. యా, 1 Corinthians 10:16, దాని ముందు చాప్టరే 10:16 చూస్తే. Let us turn to 1 Corinthians 10:16, the chapter that is before. మనము దీవించు 10:16 మనము దీవించు ఆశీర్వచనపు వచనపు పాత్ర అంటే ఆశీర్వదించబడటానికి కూడా ఈ పాత్రలో పాలు పొందాలట. నాకు ఇది ఇప్పుడు దాకా తెలియలేదు. I did not know this before, but it says here that the cup of blessing that we bless, that we must take part in the cup for blessing as well. యా, ఎంత వండర్ఫుల్ థింగ్ అంటే ఒక రీసెంట్గా ఒకటి చూసాం. మనకి పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉన్నాయని తెలుసు కదా. So we know that the Old Testament has 613 commandments. దాన్ని హిబ్రూలో మిజ్వా అంటారట. So it is called Mizvah in Hebrew. ఒక రబ్బీ అంటున్నాడు వాటిని మిజ్వా అని పిలవకూడదు, ఎందుకంటే a rabbi was telling us that you shouldn't be calling that Mizvah. అవి ఆజ్ఞలు కాదంట. అవి ఎలా అంటే 613 ways to interact with God or come closer to God అంట. So the 613 ways he was stating that were not just commandments, but 613 ways to interact with God and to have fellowship with him. అంటే మనం ఏ విధంగా చూస్తామన్న దాన్ని బట్టి, అంటే మనం దేవుడికి నిజంగా హృదయపూర్వకంగా దగ్గర అవ్వాలనుకున్న వాళ్ళం ప్రతిదీ ఒక్కొక్క ఏరియా కరెక్ట్ చేసుకుంటూ నియర్ బై వెళ్ళటానికి చూస్తాం. అంటే అన్ ఆపర్చునిటీ లాగా చూస్తాం అనమాట. So if we truly want to wholeheartedly come closer to the Lord, everything that we have to correct is what we take as an opportunity to come closer to the Lord. సో అందుకని అవి మన కష్టంగా, ఇబ్బందిగా, భారంగా అనిపించకూడదు. ఎనీ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్. And that is why any of the instructions that are given must not feel like a burden to us or hard to us when we are when we are doing them. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకోటి కూడా ఏం చూడాలంటే మనం ఆశీర్వదించబడుటకే ఇవన్నీ ఇవ్వబడ్డాయని చూడాలి. And we have to look at it from the other angle as well, that in order for us to be blessed is why all of these things have been given. యా, ఇప్పుడు చదువు 10:16. 1 Corinthians 10:16. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే ఏ కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. అంటే లిటరల్లీ ఇందాక మనం చూసుకున్నట్టు మోస్ట్ కాస్ట్లీయెస్ట్ థింగ్, దేవుడి యొక్క శరీరంలో పాలు పొందుతూ, అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాం ఇక్కడ. So this is like we've seen before, this is the costliest thing than everything else, because this is where we are in complete fellowship with the Lord's body and blood. అంటే ఇది దేవుడిని జ్ఞాపకం చేసుకుంటమే కాకుండా దాంట్లో పార్టిసిపేట్ కూడా చేయగలుగుతున్నాం. సెకండ్ థింగ్, రెండు థింగ్స్ చూస్తున్నాం ఇక్కడ. This is not just in remembrance of the Lord, but also participating in the Lord, fellowship with the Lord. అందుకని మనం ఇదొక ఆశీర్వచన పాత్రలా కూడా చూసి దాన్ని పార్టిసిపేట్ చేసేటప్పుడు ఐఎమ్ ఆల్సో బ్లెస్డ్ విత్ దిస్ అని చూసి పార్టిసిపేట్ చేసుకోవాలి. We must also have that attitude in our mind when taking part, that this is a cup of blessing that is there to bless us. Yeah, seventhly and finally 11:26 ఒకసారి చదువుతారు ఎవరైనా. And let us turn to 11:26 for the seventh characteristic. Yeah.
మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మనం ప్రచురించదంటే వీఆర్ విట్నెసింగ్ ద లాడ్. You know, it says here that you proclaim the Lord's death until it comes, and that is to be a witness to his death. దిస్ ఈజ్ ఫైనల్ అనమాట. ఎలా అంటే మనం దేవుడి కోసం సాక్షిగా జీవించాలి. ఈ బల్ల మీ మధ్యలో ఎందుకు పెట్టింది? చాలా మంది అంటూ ఉంటారు కదా, ప్రసాదాలు తింటారా మేము అంటే. బల్ల గురించి మనకి చాలా రకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా అవుట్ సైడ్ వరల్డ్ నుంచి. So when the outside world looks at the Lord's table, they come up with a lot of questions. సో మన మట్టుకైతే ఇది ఎందుకు ఇక్కడ ఉంచబడిందంటే టు రిమెంబర్ గాడ్. క్లియర్గా చెప్పారు కదా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాక ఆయన మన కోసం సిల్వలో ఏజ్ చేశాడో, టు రిమెంబర్ దట్ ఇట్ ఈస్ కెప్ట్ బిఫోర్ అస్. For us to understand as to why this is in our midst, this is to remember ourselves, remember us of God. ఇందులో రెండు ఇంపార్టెంట్ థింగ్స్ కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే దేవుడు ప్రీవియస్గా చేసిన కార్యాన్ని గుర్తు చేసుకోవటైతే, సెకండ్ థింగ్ ఏంటంటే ప్రభువు వచ్చే వరకు అంటే దెర్ ఇస్ ఎ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. టూ థింగ్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. There are two things that we must keep in our mind. The first is the Lord having come and his crucifixion, and the second is his rapture where he'll come back. ఆ రెండు థింగ్స్ బల్ల దగ్గర రాగానే మనకేం గుర్తు రావాలి? యేసు ప్రభు నా కోసం సిలువలో చనిపోయాడు, తిరిగి వస్తాడు. ఈ టూ థింగ్స్ మనం ఎప్పుడు గుర్తు చేసుకొని వీ షుడ్ బి ఎ లివింగ్ విట్నెస్ టు అదర్స్. So when we come to the Lord's table, we must always remember ourselves that the Lord died for us on the cross and that he will come back for us, and we must live as testimony and witness to that. సో మన ఇప్పుడు బల్ల ఎందుకు చేస్తున్నారంటే మనం ఇప్పుడు స్పష్టంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే యేసు ప్రభు నా కోసం ఆ రోజు నా పాపాల కోసం, సర్వలోక మానవాళి పాపాల కోసం శిలువపై చనిపోయాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటకే మా మధ్య బల్ల ఉంచబడింది. So if somebody asks us why we are taking part in the Lord's table, then we will be able to clearly tell them that the Lord came onto this earth and crucified himself, and was crucified for me on the cross, and that he is going to come back, and in remembrance of him is why the table is being kept. సో మనం ఇప్పుడు స్పష్టంగా చెప్పగలిగిన వారమే ఉంటాం కదా, అంటే ఈ బల్ల ఎందుకు మన మధ్య ఉందని చెప్పగలిగే వారమే ఉంటాం కదా. We will be able to clearly explain as to why the Lord's table is in our midst. బట్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ మనకి 7 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని చూసుకోవాలి కదా. We must examine ourselves that whether we have all of these 7 characteristics before participating in the Lord's table. ఆ 7 క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఒకసారి చూసుకొని let us revise as to what the 7 characteristics are. ఫస్ట్ థింగ్, what is the first characteristic? క్లెన్సింగ్. ఆ క్లెన్సింగ్ ఎలా చేసుకోవచ్చు? 1 John 1:9 చూసాం కదా. ఎవ్రీ టైమ్ ఆ వర్స్ బల్ల అనగానే మనకు 1 John 1:9 గుర్తు రావాలి. ఖచ్చితంగా బల్లో పార్టిసిపేట్ చేసినంటే ఐ షుడ్ క్లెన్స్ మై సెల్ఫ్. ఓకే, సెకండ్ థింగ్, the first thing is to cleanse ourselves, and every time we are to cleanse ourselves we must remind ourselves of 1 John 1:9. And సెకండ్ థింగ్, what is the second thing? ఎస్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? Second thing is self దావీదు గుర్తు examination. రావాలి. దావీదు పరీక్షించుకున్నట్టు మనని మనం పరీక్షించుకోవాలి. అంటే అంత హై లెవెల్లో పరీక్షించుకోవాలి, దేవుడికి అప్పచెప్పేసుకోవాలి. లార్డ్ షో మీ ఆల్ ద థింగ్స్ దట్ యూ డోంట్ లైక్ అంటే దేవుడు కంప్లీట్ గా రివీల్ చేసేస్తాడు. We must self examine in the manner that David did, and complete openness to the Lord of your heart and mind. థర్డ్లీ, What is the third one? హ్యూమిలిటీ. యేసు ప్రభు దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉంది, శిష్యుల పాదాలు కడగటానికి అంతగా తగ్గించుకున్నాడంటే ఇంకా అంతకన్నా తగ్గింపు మనం ఇంకోటి చూడలేము. So we cannot see of another better example of humility, where the Lord himself, being the Son of God, humbled himself to clean the feet of his disciples. ఫోర్త్లో ఏం చూసుకున్నాం? What is the fourth one? వివేచన కలిగి. అంటే ప్రభు శరీరము రక్తము అంటే ఎంత ప్రెషియస్ థింగ్ ఇన్ ద వరల్డ్, అది మనం తీసుకున్నామంటే మన ఎంత ధన్యులం. అంటే అంత వివేచన కలిగే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. We must participate with discernment as to discerning that this is the most costliest thing in the world of that require the Lord's death, and we must take part discerning that this is the Lord's blood and flesh. ఫిఫ్త్లీ, వెరీ గుడ్, శిక్షా విధి కలగకుండా మనం పార్టిసిపేట్ చేయాలి. మనమే పరీక్షించుకున్నట్లయితే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ జడ్జిమెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మనం పరీక్షించుకొని మనం ఇక్కడే కరెక్ట్ చేసేసుకున్నాం అనుకో, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గాడ్ టు అగైన్ ఎగ్జామినర్స్ కదా. సో శిక్షా విధి కలగకుండా ఫిఫ్త్లీ. సిక్స్త్ వన్, Fifthly, we must participate in the manner where we are not condemned, and we must ensure that we are not condemned by examining ourselves before. సిక్స్త్లీ, ఆశీర్వాదం. ఇది చాలా ఎప్పటికీ గుర్తుపెట్టుకునేది. ఎవ్రీథింగ్ గాడ్ గివ్స్ అంటే అదొక ఇన్స్ట్రక్షన్, కష్టంగా చేయాల్సింది కాదు, కానీ ఎవ్రీ ఆపర్చునిటీ దట్
ఈజ్ లీడింగ్ అస్ టు గాడ్ అన్నది గుర్తు చేసుకోవాలి. The sixth one is that we have to remember that this is a cup of blessing, and that everything that all the instructions that the Lord is giving us are not just instructions but for our blessing. అండ్ ఫైనల్లీ సెవెంత్లీ దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. And the final one is to be a witness for the Lord. అంటే బల్లో పాలు పొందుతున్నాడు అని మనం ఎవరైనా చూస్తే అమ్మో వీళ్ళు చాలా పరిశుద్ధులు అని చెప్పగలిగి, అంటే అవుట్ రైట్ గా అమ్మో జాగ్రత్త దే ఆర్ హోలీ పీపుల్, గాడ్స్ పీపుల్ అని చెప్పే వారంగా సాక్ష్యం కలిగి ఉండాలి. We must have the testimony that if somebody is participating in the Lord's table, that they are inherently holy and that they are the Lord's people participating in the table. ఈ 7 థింగ్స్ మనలో పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందాం. ఒకవేళ ఇంకా రక్షణ లేకుండా ఎవరైనా ఉన్నట్టయితే గాడ్ ఈజ్ ఆల్సో ఆస్కింగ్ యూ. ఇందాక మనం దేవుడు ఏ విధంగా తను బయలుపరుచుకున్నాడో చూసాం, అదే విధంగా బల యుద్ధకు వచ్చినప్పుడు కూడా దేవుడు ఆయన చేసిన కార్యాన్ని నీ ముందుకు నా ముందుకు మరొకసారి తీసుకొచ్చి యోగ్యమైన రీతిలో పాల్పొందాలని కోరుతున్నాడు. So even if you do not have salvation today, the Lord is bringing in all the characteristics, inviting you and showing you all his characteristics like he did in front of Mount Sinai, and he is asking you to participate and అంటే ఈ రోజు పార్టిసిపేట్ చేయమని, బట్ ఈ షుడ్ మార్మన్స్ పొందమని దేవుడు ఇన్వైట్ చేస్తున్నాడు. he is inviting you to come to him. దేవుడి కొద్ది వాక్యం దీవించు. May the Lord bless us.